గుడ్ మార్నింగ్. ఐఎమ్ డాక్టర్ నరసింహగౌడ్, కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. ఈరోజు నేను డయాబెటీస్ మెలిటస్ గురించి మాట్లాడబోతున్నాను. ఈ వీడియోలో కనబరిచిన సమాచారం ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. ఇట్ ఈస్ నాట్ ఫర్ ఎనీ ట్రీట్మెంట్ ఆర్ డయాగ్నోసిస్ ఆఫ్ ది డిజీజ్. సో డయాబెటీస్ మెలిటస్లో ఫస్ట్ మనకు డయాగ్నోస్ ఎలా చేసుకోవాలి, ఎన్ని టైప్స్ ఉన్నాయి అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ డయాగ్నోసిస్ కిందికి డయాబెటీస్ని మధుమేహ వ్యాధి అంటారు. సో రోగ నిర్ధారణ ఆర్ డయాగ్నోస్ అనేది ఎలా చేస్తాం? ఫస్ట్ ఫాస్టింగ్, బ్లడ్ గ్లూకోజ్ లెవెల్. ఫాస్టింగ్ అంటే అట్లీస్ట్ మినిమం 8 hours ఏం తినకుండా ఉండాలి. టెస్ట్కి ముందు ఓన్లీ వాటర్ తీసుకోవచ్చు. సో అది మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 126 mg/dL ఉంటే డయాబెటీస్ ఉందని నిర్ధారించుకోవచ్చు. లేకపోతే 2-hour ప్లాస్మా గ్లూకోజ్, అది మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 200 mg/dL ఉంటే అది కూడా డయాబెటీస్ కిందకి వస్తుంది. లేకపోతే ర్యాండమ్ బ్లడ్ గ్లూకోజ్ అంటారు. ఎనీ టైమ్ ఆఫ్ ది డే చేయొచ్చు సిమ్టమ్స్ ఉన్న వాళ్ళలో. అది కూడా మోర్ దాన్ 200 ఉంటే అది ఒక క్రైటీరియా కిందకి వస్తుంది. లేకపోతే HbA1c, దాన్ని గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్ అంటారు. సో ఇది యావరేజ్గా పాస్ట్ 2 to 3 months బ్లడ్ షుగర్ని ఇస్తుంది. ఇది కూడా మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6.5 ఉంటే డయాబెటీస్ ఉన్నట్ల. ఈ 4 క్రైటీరియాలో ఏదైనా ఒకటి ఉన్నా కూడా డయాబెటీస్ ఉందని నిర్ధారించుకోవచ్చు. సో వన్స్ ఇది ల్యాబ్ పరంగా మనం ల్యాబ్లో టెస్ట్ చేసుకుని తెలుస్తుంది. ఎలాగో మనకు సిమ్టమ్ వైజ్గా ఎలాగ తెలుస్తుంది. సో ఎలాగా ఇంట్లో నిర్ధారించుకోవచ్చు అంటే ఎక్కువ యూరిన్ పోవడం, ఎస్పెషల్లీ నైట్ టైం, ఆర్ ఎక్కువ దప్పిక అవ్వడము, ఎక్కువ ఆకలి కావడము అలాంటిది, లేకపోతే తొందరగా అలసిపోవడము, చూపు అనేది మసక కనపడము, ఇలాంటి లక్షణాలు ఉన్నా కానీ డౌట్ ఉంటే మనకు టెస్ట్ చేసుకోవడం వల్ల సో దీన్ని మనం డయాగ్నోస్ చేసుకోవచ్చు. సో ఇది డయాగ్నోసిస్ పార్ట్. ఫాస్టింగ్ ఆర్ పోస్ట్ లంచ్ ఆర్ 2 hours ప్లాస్మా గ్లూకోజ్, ర్యాండమ్ గ్లూకోజ్ అండ్ HbA1c. దెన్ ఎన్ని టైప్స్ ఉన్నాయి డయాబెటీస్లో? సో యూజువల్గా టైప్ 1, టైప్ 2 డయాబెటీస్. కొన్ని స్పెషల్ కండిషన్లో ప్రెగ్నెన్సీలు వస్తుంది, దాన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. ఇంకా కొన్ని జెనెటిక్ డిఫెక్ట్స్ వల్ల ఉంటాయి, న్యూనటల్ డయాబెటీస్, మోడి అంటే మెచ్యూరి ఆన్సెట్ డయాబెటీస్ ఇన్ యంగ్ పాపులేషన్ అంటారు. సో ఇన్ జనరల్ ఇన్ ద పాపులేషన్లో మనకు 2 types వీ హ్యావ్ టు డిస్కస్. అది టైప్ 1, టైప్ 2. టైప్ 1 డయాబెటీస్ అనేది 5 to 10% ఆఫ్ ది పాపులేషన్ ఉంటుంది. ఇది మెయిన్గా ఇన్సులిన్ సిక్ అంటే ప్రొడక్షన్ ఉండదు మన బాడీలో. సో దానివల్ల సమ్ బాడీలో యాంటీబాడీస్ ఉంటాయి, దాని డిస్ట్రక్షన్ వల్ల ఇన్సులిన్ అనేది ప్రొడక్షన్ ఉండదు. సో టైప్ 2 వచ్చేసి ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉంటుంది, బట్ అది సెల్స్ పైన యాక్టింగ్ అనేది ఉండదు. సో దానివల్ల కూడా డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో యాక్చువల్లీ ఇన్సులిన్ ఇది టైప్ 1 టైప్ 2 ఎలా డయాగ్నోస్ చేసుకోవచ్చు అంటే, సో టైప్ 1లో ఇన్సులిన్ తక్కువ ఉంటుంది, టైప్ 2లో ఇన్సులిన్ ఎక్కువ ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఇన్సులిన్ స్ట్రక్చర్ తీసుకుంటే ఏ చైన్ అండ్ బి చైన్ ఉంటుంది, దానికి సి పెప్టైడ్ అనేది ఉంటుంది కనెక్టింగ్గా. సో సపోజ్ ఇన్సులిన్లో బాడీలో ఉంటే ఆ సి పెప్టైడ్ అనేది మనకి మెజర్ చేయొచ్చు. సో టైప్ 1లో ఇన్సులిన్ ప్రొడ్యూస్ కాదు కాబట్టి సి పెప్టైడ్ లెవెల్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అదే టైప్ 2లో ఇన్సులిన్ లెవెల్ ఎక్కువ ఉంటుంది, బట్ యాక్ట్ చేయదు సెల్స్ పైన. సో అప్పుడు సి పెప్టైడ్ లెవెల్స్ ఎక్కువ ఉంటుంది. సో బేసికల్గా ఏంటంటే సి పెప్టైడ్ లెవెల్స్ టైప్ 1లో తక్కువ ఉండడం లేదా అన్డిటెక్టబుల్గా ఉంటుంది, టైప్ 2లో ఎక్కువ ఉంటుంది. సో దట్ ఈస్. సో ఫస్ట్ డయాగ్నోస్ తర్వాత యూ హ్యావ్ అంటే మనము క్లినికల్గా ఎలా చేసుకోవచ్చు, ల్యాబ్లో ఎలా చేసుకోవచ్చు డయాగ్నోసిస్, తర్వాత ఎన్ని టైప్స్ ఉన్నాయి అనేది ఇంపార్టెంట్.
సో వన్స్ మనము డయాగ్నోస్ అయిన తర్వాత దానివల్ల ఏం కాంప్లికేషన్ రావచ్చు. కాంప్లికేషన్స్ అంటే దానివల్ల ప్రాబ్లమ్స్. సపోజ్ దానిలో కూడా 2 అక్యూట్గా ఉంటుంది, క్రానిక్ అంటే చాలా రోజుల తర్వాత వచ్చే లక్షణాలు ఉంటుంది. అక్యూట్ అంటే షుగర్ ఎక్కువ కావడం కానీ షుగర్ డౌన్ కావడం కానీ 2 చాలా డేంజరస్. సో అది క్రానిక్ ఎలా రావచ్చు, కిడ్నీ ప్రాబ్లం రావచ్చు, దెన్ బ్లైండ్నెస్ రావచ్చు, హార్ట్ డిజీజ్ రావచ్చు, దెన్ పెరిఫెరల్ ఆర్టరీ డిజీజ్ రావచ్చు. అంటే లెగ్స్కి హ్యాండ్స్కి గాయాలు కావచ్చు, తొందరగా హీల్ కావు బికాస్ ఆఫ్ షుగర్ లెవెల్ ఎక్కువ ఉండడం వల్ల. సో ఇవన్నీ కాంప్లికేషన్స్. దెన్ ఎలాగో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. టైప్ 1లో వస్తే ట్రీట్మెంట్ ఓన్లీ ఇన్సులినే, బికాస్ ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉండదు కాబట్టి ఇన్సులిన్ తీసుకోవాలి. టైప్ 2లో ఫస్ట్ డ్రగ్స్ తీసుకోవచ్చు, తర్వాత దాంతో కూడా కంట్రోల్ కాలేదంటే దెన్ స్విచ్ ఓవర్ టు ఇన్సులిన్కి పోవాలి. సో ఈవెన్ డయాబెటీస్ ఆల్సో ఫస్ట్ డైట్ అండ్ ఎక్సర్సైజ్, దట్ ఈస్ కాల్డ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, దట్ ఈస్ బాటమ్ లైన్. దాంతోపాటు ఈ డ్రగ్స్ కానీ ఇన్సులిన్ కానీ ఇవ్వాలి. సో డయాబెటీస్ అనేది ఇస్ క్రానిక్ డిజీజ్. సో దీనివల్ల చాలా హెల్త్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి మొదట్లోనే డయాగ్నోస్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఫ్యూచర్లో కాంప్లికేషన్స్ని మనం అరికట్టగలము. సో ఓవరాల్గా మనం ఫైనల్గా కంక్లూజన్ చేయాలంటే ఫస్ట్ డయాగ్నోసిస్, ఫాస్టింగ్, పోస్ట్ లంచ్, ర్యాండమ్ షుగర్ అండ్ HbA1c. హౌ మెనీ టైప్స్? టైప్ 1, టైప్ 2 డయాబెటీస్ మేజర్గా. దెన్ ఎట్లా సిమ్టమ్స్ ఉంటాయి క్లినికల్గా, ఎక్కువ యూరిన్ రావడం, ఎక్కువ దప్పిక కావడం, ఎక్కువ ఆకలి కావడం అలాంటివి. దెన్ కాంప్లికేషన్స్ ఏంది, అక్యూట్, క్రానిక్, హైపోగ్లైసిమియా, హైపర్గ్లైసిమియా. హైపోగ్లైసిమియా అంటే షుగర్ డౌన్ కావడం, హైపర్గ్లైసిమియా షుగర్ ఎక్కువ కావడము. సో క్రానిక్ కాంప్లికేషన్స్ కిడ్నీ ప్రాబ్లమ్, హార్ట్ ప్రాబ్లమ్స్, పెరిఫెరల్ ఆర్టరీ డిజీజెస్, బ్లైండ్ ఐ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటుంది. దెన్ పెరిఫెరల్ న్యూరోపతి అంటారు, దానివల్ల తిమ్మిర్లు, మంటలు రావడము, అది ఒక కాంప్లికేషన్. ట్రీట్మెంట్కి వస్తే డైట్ అండ్ ఎక్సర్సైజ్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. దెన్ తర్వాత నెక్స్ట్ స్టేజ్లో డ్రగ్స్, ఇన్సులిన్ ఇవ్వడము. సో దిస్ ఈజ్ ఓవరాల్ ఐడియా ఆఫ్ డయాబెటీస్. సో ఈ వీడియో కన్నా నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్యూచర్లో ఇలాంటి వీడియో చేయడానికి అవకాశాలు ఉంటుంది. థ్యాంక్ యూ.